Right. Very good morning, all of you. Today our topic is Rudrama Devi. Rudrama Devi యొక్క మన ఈ లెసన్ ని మనకి శ్రీ దురుషేటి వెంకట రామాచార్య సౌపర్ణ తస్య నామ కవి నామ శ్రీ దురుషేటి వెంకట రామాచార్య సౌపర్ణ అనేటువంటి యొక్క మహాకవి యొక్క రుద్రమదేవి అనేటువంటి లెసన్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రుద్రమదేవి అనేటువంటి లెసన్ కేవలం రుద్రమదేవి అనేటువంటి క్యారెక్టర్ మనకి ఈ యొక్క తెలంగాణ చరిత్రలో మనకి ప్రధానంగా ఉంటుంది. ఈ తెలంగాణ చరిత్రలో ఉన్నటువంటి రుద్రమదేవి గురించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అవగాహన అనేటువంటిది మినిమం ఈ యొక్క స్టేజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టేజ్కి వచ్చిన తర్వాత రుద్రమదేవి గురించి మనకు తెలియకుండా లేం కదా. సో కాస్త కోస్తో ఈ రుద్రమదేవి గురించి మనకి తెలిసే ఉంటుంది కదా. సో మీకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు షేర్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీకేం తెలుసు రుద్రమదేవి గురించి, మీరు ఏమనుకుంటున్నారు, ఆమె ఎవరు, తన యొక్క చరిత్ర ఏంటి? ఇక్కడ మనకి ఏంటంటే మనకి డీటెయిల్ గా ఈ యొక్క పాఠ్యభాగంలో పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు నాన్న, కేవలం ఒక చిన్న అంశం తీసుకొని మాత్రమే ఇచ్చారు. ఓకేనా? ఆ అంశం ఏంటో మనం లెసన్ లో చూద్దాం మనం. సో దీనికి బయట విషయాలు మనందరికీ కూడా మాక్సిమం తెలిసే ఉంటుంది కదా. సో మీ యొక్క మైండ్ సెట్, మీకేం తెలుసు రుద్రమదేవి గురించి, మీరు ఏమనుకుంటున్నారు, తస్య విజయ చరిత్రలో మీకేమైనా కొన్ని విషయాలు ఏమైనా ఐడియా ఉంటే జస్ట్ షేర్ చేయండి. ఎనీవన్ ఇంట్రెస్టెడ్? She started first war against foreigners. ఓకే, వెరీ గుడ్ శ్రీ సాయి. నాన్న మీరు మాట్లాడొచ్చు, నేను అన్మ్యూట్ చేస్తాను, జస్ట్ మీరు మాట్లాడొచ్చు, నాట్ ఓన్లీ చాటింగ్. యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ వర్డ్స్. ఓకే, మనమే స్టార్ట్ చేద్దాం. రుద్రమదేవి అనే దానికి, ఈ యొక్క రుద్రమదేవి గురించి చెప్పుకునే దానికి ముందు అసలు భారతదేశంలో ఉండేటువంటి స్త్రీ చరిత్ర, స్త్రీ యొక్క శక్తి ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం. మనకి ఒక సంస్కృతంలో ఒక చిన్న శ్లోకం ఉంది. ఏమని అంటే, కృతేచ రేణుకా శక్తి త్రేతాయాం జానకి తథా ద్వాపరే ద్రౌపది చైవ కలౌ శక్తిర్ గృహే గృహే అని మనకు ఒక చిన్న శ్లోకం ఉందరా. ఏంటి దీని అర్థం ఏంటి అంటే, కృతేచ రేణుకా శక్తి, కృతయుగము అంటాం మనం. మనకు ఒక్కొక్క యుగాలు ఉన్నాయి కదా, 4 యుగాలని చెప్పుకుంటాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. సో ఈ కృతయుగంలో రేణుక అనేటువంటి ఆమె ఒక శక్తిగా ఉందట. అంటే ఈ యొక్క శక్తి అని ఎందుకన్నాను అంటే, ఈ యొక్క శక్తి వలన రకరకాల చర్యలు అనేటువంటివి నడిచాయి. ఈ యొక్క భూమండలం మీద ఎన్నో గొప్ప చరిత్రలు అనేటువంటివి ఉత్పన్నమయ్యాయి. ఒక గొప్ప యుద్ధాలు కానీ, లేకపోతే ఒక గొప్ప విజయాలు కానీ, లేదా ఒక గొప్ప చాలా ప్రతిభావంతులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ఈ శక్తి వలన బయటకు వస్తూ ఉంటారన్నమాట. అప్పటి వరకు వాళ్ళు సామాన్యులే, కానీ కొన్ని విజయ గాథల వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల వాళ్ళలో ఉండేటువంటి చైతన్యం అనేటువంటిది పిల్లుబిగి వాళ్ళు కాస్త చరిత్రలో ఒక మచ్చుతొనుకలుగా మనకి నిలబడి కనిపిస్తూ ఉంటారన్నమాట. సో అటువంటి వాళ్ళల్లో మనకి కృతయుగంలో కనుక చూసినట్లయితే రేణుక అనేటువంటి ఆమె ఒక స్త్రీ అనమాట. పరశురాముని యొక్క తల్లిగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క స్త్రీ శక్తి వలన ఒక పెద్ద సంగ్రామం అనేటువంటిది ఒకటి జరిగింది. అర్థమైందా? అక్కడ కృతయుగంలో రేణుక అనేటువంటి ఆమె శక్తిగా మనకి కనిపిస్తూ ఉంది. అలాగే త్రేతాయాం జానకి తథా, జానకి అనేటువంటిది స్త్రీ. భారతదేశంలో మన యొక్క శ్రీరాముని యొక్క భార్య జానకి, సీతామాత అని చెప్పుకుంటాం. మనకి రామాయణ మహాకావ్యం కూడా ఇంతకుముందు మనం ఒక క్లాసులో చెప్పుకున్నాం. ఈ యొక్క స్త్రీ శక్తి ఇక్కడ కూడా ఈ యొక్క రామాయణాన్ని అంతటికీ కూడా ప్రధానమైనటువంటి ఆయువు పట్టు ఎవరు అంటే ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క సీతామాత. ఈ యొక్క సీతామాత క్యారెక్టర్ అనేటువంటిది లేకుండా మనకి రామాయణంలో మనం ఏ పాత్ర కూడా మనం తీసుకోలేం. అర్థమైందా? ఏ పాత్రకి వెళ్ళినా సరే ప్రధానంగా మనకు కనిపించేటువంటి అంశం ఏది అంటే ఈ యొక్క స్త్రీ పాత్ర, స్త్రీమూర్తి, మాతృమూర్తి, ఈ యొక్క సీతామాత అనమాట. సో ఈమె చుట్టూనే ఈ యొక్క కథ మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ కథ ఆరంభం అవటానికి, ఆ కథ అంత వైభవంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, అంత గొప్ప ఆదరణ దానికి లభించడానికి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క స్త్రీ క్యారెక్టర్, ఆ యొక్క స్త్రీ పాత్ర, స్త్రీ యొక్క శక్తి అక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఓకేనా? అలాగే త్రేతాయాం జానకి తదా ద్వాపరే ద్రౌపది చైవ, ద్వాపర యుగం. ఇక త్రేతాయుగం తర్వాత వచ్చినటువంటిది ద్వాపర యుగం. అందుకనే మనకి రామాయణానికి కంటే తర్వాత మహాభారతం అని చెప్తూ ఉంటాం. దీనికి అందరికీ రీజన్ ఏంటంటే, త్రేతాయుగంలో రామాయణం అయింది, తర్వాత ద్వాపర యుగంలో మహాభారతం అయింది. ఈ యొక్క మహాభారతం అనేటువంటిది ఒక పెద్ద మహాకావ్యం అన్నమాట. మహాభారతం చరిత్ర, ఇది కూడా హిస్టరీ అన్నమాట. ఈ యొక్క హిస్టరీలో మనకు ప్రధానంగా కనిపించేటువంటి క్యారెక్టర్ ఎవరు అంటే, ఇక్కడ కూడా ఒక ప్రధానమైనటువంటి స్త్రీ శక్తి స్వరూపిణి ఈ యొక్క ద్రౌపది. ఈ యొక్క ద్రౌపది చుట్టూనే మొత్తం కథ మొత్తం తిరుగుతుంది. ఎక్కడ ఏ సందర్భం తీసుకున్నా సరే దానికి ప్రధానమైనటువంటి మూలం రూట్ ఏంటంటే అంటే ఈ యొక్క ద్రౌపది అనమాట. సో ఈమె చుట్టూనే ఈ యొక్క కథ మొత్తం, ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ఏ యొక్క కార్యక్రమం ఎంత గొప్ప వైభవం జరిగినా సరే దాని యొక్క ప్రధాన బిందువు ఎవరట, శక్తి ఎవరట ఇక్కడ అంటే ఈ యొక్క స్త్రీమూర్తి, ఈ యొక్క ద్రౌపది. ఈమె వల్లనే ఈ యొక్క మహాభారతం అనేటువంటిది ఉత్పన్నమైంది. మహాభారతంలో శ్రీమద్ భాగవతం
ఉత్పన్నమైంది, భాగవత ఉత్పన్నమైంది. చరిత్రకి ఒక గొప్ప ఇతిహాస గ్రంథాలు మనకి అందించడానికి ప్రధానమైన ఘట్టం ఏది అంటే ఈ యొక్క స్త్రీ శక్తి ద్రౌపది. అలాగే ఈ విధమైనటువంటి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క శక్తి స్వరూపులు ఉన్నారయ్యా. అయితే ఈ యొక్క భారతదేశంలో కలౌ శక్తిర్ గృహే గృహే అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది ఏంటంటే కలియుగం ఉంది. ఈ కలియుగంలో కలౌ శక్తిర్ గృహే గృహే అంటే కలియుగంలో ప్రతి గృహంలో కూడా ఒకానొక శక్తి ఉంది. ఆ శక్తి ఎవరు అంటే ఆ గృహంలో ఉండేటువంటి ఒక స్త్రీ. సామాన్యంగా స్త్రీలు అంటే మనం ఎలా చూస్తాము అంటే చాలా గారాభంగా, చాలా సెన్సిటివ్గా, చాలా సున్నితంగా, చాలా మృదువుగా, చాలా సుకుమారంగా అని మనం భావిస్తూ ఉంటాం. కానే కాదు. స్త్రీ అంటే ఒక శక్తి. ఎంత గొప్ప సమర్థురాలు అంటే ఇక్కడ మనకి పూర్వకాలంలో గనక చూసుకున్నట్లయితే స్త్రీలంటే కేవలం ఒక చులకన భావం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉండేది. అది వేదకాలంలో కావచ్చు, లేకపోతే మన ఇంకో తర్వాత వచ్చినటువంటి కాల పరిస్థితుల వల్ల కావచ్చు, స్త్రీ అనేటువంటిది కేవలం కొన్ని విషయాలకు మాత్రమే ఆమెను పరిగణించాలి కానీ ఆమెకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని మనకి చరిత్రలో చాలా చోట్ల మనకి సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఆ మరుసటి కాలంలో స్త్రీ అనేటువంటిది కేవలం అబల కాదు సబల అని చెప్పినటువంటి వాళ్ళు. అబల సబల. అబల అంటే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అబలలు. అబలలు అంటే బలహీనులు అని అర్థం ఇక్కడ. సో బలహీనులుగా పరిగణించబడి చూసేటువంటి ఆ యొక్క స్త్రీలు, కానీ వాళ్ళు అబలలు కాదయ్యా, వాళ్ళు సబలలు. అంటే గొప్ప బలంతో కూడుకున్నటువంటి వాళ్ళు. అంటే పురుషులకు ఏ మాత్రం కూడా వాళ్ళు తగ్గకుండా పురుషులు చేయలేనటువంటి పనులు కూడా వాళ్ళు సాధించగలిగి చూపించినటువంటి చరిత్రలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలా సాధించి చూపించినటువంటి యొక్క భారతదేశంలో మనం గనక కొంచెం ముందుకు వెళితే, కొంచెం ముందు ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితికి ఈ యొక్క కాలానికి కొంచెం మనం గనక వెనక్కి వెళితే మనం చూసుకున్నట్లయితే అటువంటి స్త్రీమూర్తులు మనకి చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అటువంటి చాలా మంది స్త్రీమూర్తులలో మనకి ప్రధానంగా కనిపించేటువంటి భారత స్త్రీమూర్తి ఈ యొక్క తెలంగాణలో మనకి గొప్ప చరిత్రని లిఖించినటువంటి, స్వర్ణాక్షరాలతో లిఖించినటువంటి ఒక స్త్రీమూర్తి ఈ యొక్క రుద్రమదేవి. ఈ యొక్క రుద్రమదేవి గురించినటువంటి జీవిత చరిత్ర ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా చదివి అర్థం చేసుకొని ఆ విధమైనటువంటి ప్రతిమని, ఆ విధమైనటువంటి ధైర్య సాహసాలని కనబరచడానికి మనం సిద్ధంగా ఉండాలి, తయారవ్వాలి. ఆ విధంగా మనం తయారవ్వాలి అంటే ఇటువంటి చరిత్రలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అర్థమైందా? కేవలం ఏదో పాఠం కోసం, లేదో ఒక 2 మార్కుల కోసం మనం చదవాల్సినటువంటి లెసన్ కాదు ఇది. కేవలం మార్కుల కోసమే తెలుసుకోవాల్సిన చరిత్ర కాదు ఇది. ఖచ్చితంగా చరిత్ర తెలుసుకోవాలి. ఈ యొక్క చరిత్రలో ఈ చరిత్ర కనుక తెలుసుకుంటే మనం ఎలా ఉన్నాం, పూర్వం ఎలా ఉండేది, అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క భారతదేశం ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని అయినా సరే ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఇప్పుడు ఉంది భారతదేశానికి. కానీ ఈ యొక్క ముందు కొంచెం వెనక గనక వెళితే ఈ యొక్క భారతదేశానికి ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యం లేదు, అంతటి సైన్య బలం లేదు, అంతటి ఆయుధ సంపత్తి లేదు. కానీ ఆ రోజుల్లో కూడా ఆ యొక్క భారతదేశంలో ఉండేటువంటి స్త్రీకి కూడా అంతటి గౌరవం కూడా లేదు. అటువంటి గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క స్త్రీమూర్తి ఒక రాజ్యాన్ని పరిపాలించింది. ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి ఆ యొక్క స్త్రీ ఎదుర్కొన్నటువంటి సంఘటనలు ఎంత ప్రమాదకరమైనటువంటి సంఘటనలు, ఎంతటి అనాదరణ భావం అంటే అర్థం ఏంటి అంటే ఆదరణ లేకపోవడం అనమాట, గౌరవం లేకపోవడం. ఆమె మాటను లెక్కగా తీసుకునేటువంటి స్థితి లేదు అక్కడ. స్త్రీ అంటేనే ఒక చాలా తక్కువ బుద్ధితో చూసేటువంటి ఆ యొక్క సమాజంలో ఆమె మహారాణిగా ఎదిగి మహారాణి అయిన తర్వాత ఎంతో మందిని తన యొక్క వాక్చాతుర్యంతో కావచ్చు, తన యొక్క తెలివితేటలతో కావచ్చు, తన యొక్క రాజకీయ సామర్థ్య బలంతో కావచ్చు, లేకపోతే తన యొక్క రాజనీతితో కావచ్చు, కుటిల నీతితో కావచ్చు, శత్రువును జయించేటువంటి సామర్థ్యంతో కావచ్చు, వాళ్ళతో మాట్లాడే విధి విధానాల్లో కావచ్చు, ఎంతో చాకచక్యంగా అందరినీ ఒప్పించి, అందరినీ మెప్పించి, సాక్షాత్తు ఈ యొక్క తెలంగాణ రాజ్యం ఒకటే కాదు, మనకి బంగాళాఖాతం నుంచి బీదర్ వరకు, అలాగే మనకి ఉత్తర దక్షిణ ప్రాంతాలు మొత్తం అన్ని కూడా మాక్సిమం ఎన్నో రకరకాల ప్రదేశాలను ఆమె ఆక్రమించుకొని ఆమె తన ఆధీనంలో పెట్టుకొని రాజ్యాన్ని సమర్థవంతంగా లీడ్ చేసినటువంటి ఒక స్త్రీ మూర్తి, మాతృమూర్తి ఈ యొక్క రుద్రమదేవి. ఓకేనా? చూద్దాం ఒకసారి ఈమె యొక్క చరిత్రలో ఒక చిన్న అంశం మాత్రమే ఇక్కడ మనకి పాఠ్యాంశాన్ని ఇవ్వబడింది. కేవలం ఇది మాత్రమే కాదు, ఇంకా ఈమె చేసినటువంటి విజయాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా రుద్రమదేవి యొక్క స్టోరీ మొత్తం ఒకసారి మనం చదవాలి. ఇక్కడ చెప్పినటువంటి ప్రధానమైన అంశం ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? మనం ఖచ్చితంగా కేవలం స్త్రీ అంటే కేవలం అబల కాదు సబల అని నిరూపించినటువంటి స్త్రీ కాబట్టి భారతీయ స్త్రీలందరూ కూడా తలుచుకుంటే ఏ పనైనా సాధించగలరు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మనకి ఈ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో విద్యార్థులకు ఈ యొక్క పాఠ్యభాగం ఇవ్వబడింది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, అందరూ ధైర్య సాహసం కలిగిన వాళ్ళే, అందరూ స్త్రీ పురుష సంబంధం ఏం లేదయ్యా. తలుచుకుంటే, ప్రయత్నం ఉంటే ఏ పనైనా సరే ఎవరైనా సరే చేయగలరు. సాధించాలి అనేటువంటి తమ ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని న మనోరథైః. ప్రయత్నం అనేటువంటిది కనుక మనం చేస్తే ఎవరైనా ఏ పనినైనా సరే సాధించవచ్చు.
సాధించగలరు అని కేవలం మాటలతోనే కాకుండా చేతలతో చేసి చూపించినటువంటి ఒకనొక స్త్రీమూర్తి ఏషా రుద్రమదేవి. ఓకేనా? ఇటువంటి విశిష్టమైనటువంటి వీర వనిత యొక్క పాఠ్యభాగాన్ని మనకి ఇస్తున్నటువంటి వారు దురుషేటి వెంకట రామాచార్య సౌపర్ణ. ఓకేనా? ఈ యొక్క కవి యొక్క వృత్తాంతం ఒకసారి మనం తెలుసుకొని మనం లెసన్లోకి వెళ్దాం. ఓకేనా? సర్వే శృణ్వంతివా? ఇస్ ఇట్ క్లియర్ మై ఆడియో అండ్ వీడియో నానా? ఇస్ దర్ ఎనీ డౌట్? ఎస్, షీ ఈస్ కాకతీయ డైనస్టీ. నాన్న శ్రీ సాయి, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తున్నావు నాన్న, వెరీ గుడ్. షీ వాజ్ కాకతీయ డైనస్టీ, షీ రూల్డ్ కాకతీయ డైనస్టీ. గుడ్ 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 గుడ్, వెరీ గుడ్ హరిలీల. కాకతీయ సామ్రాజ్యం. ఓకే, డన్, గుడ్, వెరీ గుడ్ అన్న. కాకతీయ సామ్రాజ్యం, రైట్, ఓకే, వెరీ గుడ్. ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఇంకా 2-3 మాటలు మనం యాడ్ చేసి చెప్పాలరా? కేవలం కాకతీయ డైనస్టీ అందరూ చెప్తున్నారు, వెరీ గుడ్. అందరూ చెప్పేటువంటి విషయం కొంచెం డెప్త్, ఇంకొంచెం కిందకి వెళ్ళి, ఇంకా లోతుకి వెళ్ళాలి. సోనా, సో ఆ విధంగా మనం ఆన్సర్ చేయడం నేర్చుకోండి. రైట్, వెళ్దామా? షల్ వి స్టార్ట్? వెళ్దామా లెసన్లోకి? షల్ వి గో? రైట్, గుడ్. एषः दुरुशेटि वेङ्कटरामाचार्य सौपर्णः रुद्रमदेवी इत्याख्यः पाठ्यभागः अयं श्री दुरुशेटि वेङ्कटरामाचार्य कविना रचितात् శిల్పశ్రీ అన్నాడు. ఇక్కడ శిల్పశ్రీ అనేటువంటి కావ్యంలో నుంచి మనకి తీసుకోబడింది. ఈ యొక్క శిల్పశ్రీ అనేటువంటి కావ్యం ఈ యొక్క ప్రస్తుత పాఠ్యభాగాన్ని మనకి ఇవ్వబడింది. కాబట్టి మనం కవి పరిచయం రాసేటప్పుడు ఈ లెసన్ లో ఉండేటువంటి అనోటేషన్స్ కానీ లేకపోతే ఎస్ఏ రాసేటప్పుడు, ఈ లెసన్ మనకి ఎస్ఏ ఉంది. ఎస్ఏ అంటే ఏముంటుంది? ఇక్కడ కేవలం ఈ యొక్క రుద్రమదేవి యొక్క వీరగాథని గురించి వర్ణించండి, లేకపోతే హరిహర రాయలు మురారిదేవులను ఎలా తను జయించింది అనేటువంటి విషయం గురించి అడగండి అని మనకి రెండు విధాలుగా అడుగుతారు అనమాట. ఎస్ఏ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. సో దీనికి కవి పరిచయం ఖచ్చితంగా మనం యాడ్ చేయాలి. ఆ కవి పరిచయం రాసేటప్పుడు ఏం చెప్పాలి అంటే, రుద్రమదేవి అనేటువంటి ప్రస్తుత పాఠ్యభాగము దురుశేటి వెంకట రామాచార్యుని చేత రచించబడింది, శిల్పశ్రీ అనేటువంటి కావ్యంలో నుంచి తీసుకోబడింది. సో ఓకేనా? ఇది మనం సంస్కృతంలో రాయడం చాలా ప్రధానమైనటువంటి అంశం. సంస్కృతంలో రాయడం మీ అందరికీ తెలుసు, కవి పరిచయం రాస్తాం మనం ఎలాగో. సో అదే ప్యాటర్న్ లో మనం పెట్టి రాసేయచ్చు. రుద్రమదేవి ఇత్యాఖ్యః పాఠ్యభాగః అయం పాఠ్యభాగః రుద్రమదేవి అని చెప్పబడేటువంటి యొక్క పాఠ్యభాగము శ్రీ దురుశేటి వెంకట రామాచార్య కవిన రచించబడినటువంటి శిల్పశ్రీ ఇది కావ్యాత్ గృహీత. శిల్పశ్రీ అనబడేటువంటి యొక్క కావ్యంలో నుంచి తీసుకోబడింది. శ్రీ మంగాంబ కనకాచార్యయోః సుతయోః అయం కవి పండితః సాహిత్య విద్యా ప్రవీణ పరీక్షాయాం సర్వప్రథమ స్థానం అలభత. ఇక్కడ సాహిత్య విద్యా ప్రవీణ అనేటువంటిది ఒక డిగ్రీ అలా. ఇప్పుడు మనకి భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ అని మనకి ప్రాచీన కాలంలో ఉండేటువంటి విద్యలు అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం డిగ్రీ అని రకరకాల కోర్సులు మనకు వచ్చాయి. ఇప్పుడు ఎంబీఏ అని ఇవన్నీ కూడా మనకి అధునాతనమైనటువంటి పేర్లు అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి సాంకేతికంగా అక్కడ ఇప్పుడు పూర్వకాలంలో మన పెద్దలు చదివినటువంటి చదువులు, ఆ యొక్క కోర్సుల పేర్లు ఇప్పుడు మనకి లేవు, మనకి చేంజ్ అయిపోయాయి. ఆ కాలంలో మన పెద్దలు చదివినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు అనమాట. భాషా సాహిత్యంలో, సాహిత్యపరంగా ఎస్పెషల్లీ లిటరేచర్ లో ఈ యొక్క భాషా ప్రవీణ అని, విద్యా ప్రవీణ అని ఇలా రకరకాల డిగ్రీలు ఉంటాయి అన్నమాట. ప్రీ డిగ్రీ అని ఇలా రకరకాల డిగ్రీస్ ఉంటాయి. వాటిలో సాహిత్య విద్యా ప్రవీణ అనేటువంటిది ఒకనొక సాహిత్య శాస్త్రానికి సంబంధించినటువంటి డిగ్రీ అనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్ లో, ఈ యొక్క చదువులో, ఈ యొక్క డిగ్రీ కోర్సులో ఈయన సర్వప్రథమ స్థానం అలభత, మొట్టమొదటి ప్లేస్ ని ఈయన సాధించారు. ఫస్ట్ ప్లేస్ ని, ఫస్ట్ ర్యాంక్ ని ఈయన సాధించారట ఆ రోజుల్లో. ఓకేనా? సంస్కృత భాష నిబద్ధానాం కావ్యానాం పఠనే పాఠనే చ శ్రద్ధావాన్ అయం కవి పుంగవః తెలుగు భాషాయాం అనార్కలి అధర్వణాచార్యుడు ఇది ద్వే కావ్యే అరచయత్. ఈయన ఈ విధంగా సంస్కృత భాష నిబద్ధానం అలాగే కావ్యానం పఠనే, సంస్కృత భాష పైన ఉండేటువంటి ఇష్టం చేత కావచ్చు, లేకపోతే ఆ కావ్యాలపై ఉండేటువంటి అభిమానం చేత కావచ్చు, కావ్యాలని చదవటంలోను, కావ్యాలని పఠనం చేయడంలో, పాటించడంలో అంటే బోధించడంలో కూడా, ఇతరులకు బోధించడంలో కూడా అత్యంత శ్రద్ధని కనబరిచేటువంటి వాడు ఈ యొక్క మహాకవి. తెలుగు భాషాయం, ఈయన తెలుగు భాషలో ఒక 2 కావ్యాలు కూడా రాశారట. అనార్కలి అనేటువంటిది ఒక కావ్యం రాశారు, అలాగే అధర్వణాచార్యుడు అనేటువంటి మరొక కావ్యం అనేటువంటిది ఈ యొక్క తెలుగులో రాసినటువంటి 2 గ్రంథాలు ఇవి. ద్వే కావ్యే అరచేత్. అనంతరం ఈ తర్వాత కాళిదాస రఘువంశ కావ్యస్య తెలుగు భాషయా అనువాదం అకరోత్. ఇంకా మనకి రఘువంశ మహాకావ్యం అని చెప్పేసి మనకి పంచమహాకావ్యాలలో ఒకనొకటి రఘువంశ మహాకావ్యం. రఘు మహారాజు గురించి, రఘువంశ చరిత్ర గురించి చెప్పినటువంటి కావ్యం రఘువంశ మహాకావ్యం. కాళిదాసు రాసినటువంటి కావ్యాలలో ప్రప్రథమైన చాలా విశిష్టమైనటువంటి కావ్యం రఘువంశం అన్నమాట. సో అటువంటి కావ్యాన్ని మహాకావ్యంగా పరిగణించబడిన విశిష్టమైన కావ్యం రఘువంశ మహాకావ్యం. ఈ యొక్క రఘువంశ మహాకావ్యాన్ని ఈ యొక్క మహాకవి తెలుగు
తెలుగులో దీన్ని అనువాదం చేయడం జరిగిందట. అపిచ అంతేకాకుండా ఇంకా ఈ యొక్క శిల్పశ్రీ ఇది పంచ సర్గాత్మకం లఘు కావ్యం రచయిత. ఆ తర్వాత ఈ యొక్క రఘువంశ మహాకావ్యాన్ని తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్, అది సంస్కృతంలో ఉన్న కావ్యం అనమాట. సంస్కృతంలో పంచమహాకావ్యాలను ఉంటాయి. ఆ పంచమహాకావ్యాలలో ఒక కావ్యం ఈ యొక్క రఘువంశ మహాకావ్యం. ఆ రఘువంశ కావ్యం కాకుండా ఇంకా ఈయన శిల్పశ్రీ అనేటువంటి ఒక లఘు కావ్యం కూడా రాశారు. శిల్పశ్రీ అనేటువంటిది ఒక లఘు కావ్యం, పంచ సర్గాత్మకం, 5 సర్గలు ఉన్నాయి ఇందులో. శిల్పశ్రీ అనేటువంటి కావ్యంలో ఎన్నున్నాయి? మొత్తం 5 సర్గలు ఉన్నాయి. ఈ 5 సర్గలు లఘు కావ్యం రచయిత్. అస్మిన్ కావ్యే సహ కాకతీయ రాజస్య గణపతి దేవస్య తస్య పుత్ర్యాః వీరవనితాయాః మహారాజ్ఞాయాః రుద్రమాంబాయాః తెలంగాణ రాజ్ये అత్యంతం ప్రసిద్ధస్య రామప్ప దేవాలయస్య నిర్మాతుః శిల్పి శిరోమణేః రామోజు పండితస్య చ చరితం అరచయిత్. ఈ యొక్క లఘు కావ్యంలో ఏదైతే ఈ యొక్క శిల్పశ్రీ అనేటువంటి యొక్క లఘు కావ్యంలో ఆయన ప్రధానంగా చెప్పినటువంటి కొన్ని అంశాలను ఇక్కడ మనకి చెప్తున్నమాట. ఏమని అంటే ఈ యొక్క కావ్యంలో చెప్పిన విషయం ఏంటంటే ప్రధానంగా అస్మిన్ కావ్యే కాకతీయ రాజు యొక్క గణపతి దేవుని గురించి అలాగే తస్య పుత్ర్యాః, ఆయనకు కుమారుడు లేరు, ఆమెకు ఉన్నటువంటిది కూతురు. ఆ కూతురు ఉన్నారు. ఆ కూతురులో ఈమె ఈ యొక్క పుత్ర్యాః వీరవనిత అయినటువంటి మహారాణి అయినటువంటి రుద్రమాంబ, ఆమె పేరు రుద్రమదేవి. ఆ రుద్రమాంబాయాః అలాగే తెలంగాణ రాజ్యంలో ఆ రుద్రమదేవి గురించి రాశారు. ఇంకా అలాగే తెలంగాణ రాజ్యంలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి దేవాలయం రామప్ప దేవాలయం. ఆ రామప్ప దేవాలయాన్ని నిర్మించినటువంటి నిర్మాత శిల్ప శిరోమణి, ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చారట. అలా శిల్ప శిరోమణి రామోజు పండితుని యొక్క చరిత్రను కూడా ఈ యొక్క శిల్పశ్రీ అనేటువంటి కావ్యంలో వర్ణించడం జరిగింది. సో ఇది మనకి ప్రధానంగా చెప్పబడినటువంటి యొక్క కల్పరిచయం. ఇందులో మనం తీసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఒకటి, ఈ యొక్క కావ్యాన్ని వెంకట రామాచార్యుడు అనేటువంటి దురిశేటి వెంకట రామాచార్యుడు అనేటువంటి పండితుడి చేత రాయబడింది. శిల్పశ్రీ అనేటువంటి కావ్యంలో తీసుకోబడింది. ఈ యొక్క శిల్పశ్రీ అనేటువంటి కావ్యానికి కాకుండా ఈయన ఇంకా రకరకాల కావ్యాలు రాశారు. అందులో రఘువంశ మహాకావ్యం అనే దాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశారు. అది కూడా రాయొచ్చు మనం. అలాగే ఈ యొక్క శిల్పశ్రీ అనేటువంటి కావ్యంలో మొత్తం 5 సర్గలు ఉన్నాయి. 5 సర్గల్లో ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహారాణి తన యొక్క రుద్రమదేవి గురించి, తన యొక్క తండ్రి గణపతి దేవుని గురించి, అలాగే తన యొక్క అక్కడ చెప్పినటువంటి తన యొక్క మంత్రి గురించి ఇలా వర్ణించాడు అని చెప్పేసి మనం ఈ యొక్క కవి పరిచయాన్ని నీట్ గా రాస్తే మనకు ఒక 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఐకి చాలా బలంగా ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ ద కవి పరిచయం. ఈస్ క్లియర్ కవి పరిచయం? ఈస్ దేర్ ఎనీ డౌట్? నానా अस्मिन् कवि परिचये किमपि सन्देहमस्ति वा? लिखितुं शक्यते वा संस्कृत भाषायां లేదా ఆంగ్ల భాషాయామపి లిఖితుం శక్యతే. నేను సంస్కృత భాషలో రాయమని చెప్తున్నా, కానీ అది నా పైత్యం, నా ఛాదస్థం అనుకోండి. ఓకేనా? మీరు మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ లో రాయండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లో రాయండి, లేదు తెలుగులో రాసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు. ఓకే? సర్వే లిఖితుం శక్యతే వా? ఇస్ క్లియర్? ఇస్ దేర్ ఎనీ డౌట్? ఏనా? ఎస్, గుడ్. రైట్, వెళ్దాం. మనం శ్లోకాల్లోకి వెళ్దాం. మనతో మరి పద్య భాగం కాబట్టి శ్లోకాలు ఉంటాయి, చూద్దాం. పశ్యతు ఫస్ట్ పోయమరా. మొత్తం చాలా సరళమైనటువంటి పదాలే ఉన్నాయి ఇక్కడ, డిఫికల్ట్ వర్డ్స్ ఏం లేవు. చూద్దాం ఒకసారి. అదసహ కాకతి రాజపురందర సిత నిజాతప వారణత అభిహిత పటు పరాక్రమ భానుమరీచిన చిరమువాస భువం పరిపాలయన్ బహుతిథే సమయే సతి గచ్చతి ప్రియ పినాక భుజో జరటో అభవత్ పలితకేశమముం శిథిలీభవం ఉత్పటు నిజావయవం సచివః అవదత్ అయిమహన్ దుహితా తవ రుద్రమ నిఖిల కాకతి రాజ్య రమేశ్వరి భవితుమర్హతి శత్రుశిరస్యు యా కృతవతి చరణం కమలారుణం అన్నాడు ఇక్కడ. ఆ 3 పదాలు ఒకసారి చూడండి. కమలారుణం చాలా సరళమైనటువంటి పదాలు. ఇవన్నీ కూడా ఇందులో మనకి ఎక్కడ కూడా డిఫికల్టీగా కావ్యంలో ఉపయోగించిన పదాలు ఏం లేవు. చాలా తెలుగులో చదువుకున్నట్టుగానే ఉంది మీకు. చూడండి. అదస కాకతి రాజ పురందర సిత నిజాతపవారణత అభిహిత పటు పరాక్రమ భానుమరీచిన చిరమువాస భువం పరిపాలయన్. ఈ యొక్క తన యొక్క మహారాజు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గణపతి దేవుడు అనేటువంటి తన యొక్క తండ్రి రుద్రమదేవి యొక్క పితుహు తస్యాహ
పితు ఆ యొక్క ఎవరైతే తన రుద్రమదేవి కంటే ముందు తన యొక్క రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క తండ్రి గురించి ఇక్కడ మనకి ప్రధానంగా చెప్తుందట. చూడండి ఒకసారి. सर्वेषां समीपे टेक्स्ट बुक्स् अस्ति किल, पश्यन्ति किल? చూద్దాం. అదస కాకతి రాజ పురందరః. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తోంది కాకతీయ డైనస్టీ అని మనకు తెలుసు. ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని ఈ యొక్క రుద్రమదేవి పరిపాలించింది. ఈ రుద్రమదేవి కంటే ముందు ఈ యొక్క గణపతి దేవునికి పాపం వివాహమైంది. వివాహమైన తర్వాత చాలా కాలానికి కూడా ఆమెకు వారికి సంతానం కలగలేదు. సంతానం కలిగారు కానీ మగ సంతానం కలగలేదు. అలా మగ సంతానం కలగకపోయేసరికి ఆయన పాపం బాగా చాలా కాలం ఆయన ఎక్కువ పరిపాలన చేయడం జరిగింది అనమాట. దరిదాపుగా ఒక 60 సంవత్సరాలు ఆయన మహారాజుగా ఉండి పరిపాలన చేశాడు. 60 సంవత్సరాలు ఆయన మహారాజుగా ఉండి పరిపాలన చేశాడు అంటే ఈ మధ్యలో తనకి కనుక మగ సంతానం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మహారాజును చేసి ఈయన వాళ్ళని యువరాజును చేసి ఈయన కొంచెం రిలాక్స్ అయ్యేవాడు. కానీ ఆయనకి ఇంకా ఆల్టర్నేట్ ఇబ్బందులు చాలా ఎదురైనాయి అనమాట. అప్పటికే తనకి 60 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఇంకా సంతానం ఇంకానికి మగ సంతానం కలిగే స్థితి లేదు. కాబట్టి ఇక నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. కాకతి రాజ పురందర అంటే మంచి పురంధరుడు అని చెప్తున్నాను ఇక్కడ. కాకతీయ సామ్రాజ్యులలోకెల్లా చాలా శ్రేష్టమైనటువంటి మహారాజు, మంచి పరాక్రమవంతుడు. 60 సంవత్సరాలు ఆయన మహారాజుగా పరిపాలన చేశాడు అంటే 60 సంవత్సరాలు రాజ్యాన్ని సుదీర్ఘంగా పరిపాలన చేశాడు అంటే మహారాజు ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఎన్ని యుద్ధాలు చేసుంటాడు, ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటాడు కదా. ఎంతో మంది తనని ఎప్పుడు తప్పిద్దాం, ఎప్పుడు ఆయన్ని మనం ఓడిద్దాం అనేటువంటి ఆలోచనతో చుట్టూ మన కుట్రలు పన్నేటువంటి వాళ్ళు చాలా మంది. సో అటువంటి అవన్నీ కూడా ఆయన దాటుకుని ఆయన 60 ఏళ్ళు సుదీర్ఘంగా రాజ్యాన్ని పరిపాలన చేసి సితనిజాతపవారణత అభిహిత. సిత అండ్ ఆతపవారణం, శత్రువులు ఆ యొక్క రాజ్యం పైకి ఎప్పుడెప్పుడు ప్రవేశిద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అలా శత్రువులందరూ కూడా అలా మూకముడిగా దాడి చేద్దామనేటువంటి పరిస్థితులలో ఈ యొక్క ఖడ్గాన్ని పాపం ఆయన ఎంతో కాలం ఆయన జులిపించాడు. తన యొక్క పరాక్రమంతో ఆ యొక్క రాజ్యం పైకి ఏ శత్రువు కూడా ఆక్రమించుకోకుండా తను మంచి పరాక్రమంతో మంచి పటిష్టంగా దాన్ని నిర్వహిస్తున్నాడు. పటు పరాక్రమ భాను మరీచిన పటుత్వం అంటే మంచి శక్తితో కూడినటువంటి పట్టుతో కూడినటువంటి విధంగా తను ఖడ్గాన్ని పట్టుకుని ఆ యొక్క రాజ్యం పైకి ఏ శత్రువు కూడా రాకుండా తను చక్కగా పరిపాలన చేస్తున్నాడు. చిరము వాస భువం పరిపాలన, చాలా కాలం దరిదాపుగా 60 ఏళ్ళు ఆ యొక్క రాజ్యాన్ని, ఆ యొక్క భూమిని, ఈ యొక్క కాకతీయ భూమిని ఆయన పరిపాలన చేయటం అనేటువంటి జరిగింది. ఇలా ఎంతో కాలం రాజ్య పరిపాలన చేసిన తర్వాత భౌతిదే సమయే సతి గచ్చతి ప్రియ పినాక భుజే జరటోభవత్ ఫలిత కేశమము శిథిలీభవ ముత్పటు నిజ అవయవం సచివ అవదత్. ఇక్కడ సచివ అంటే మంత్రి. తన యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి గణపతి దేవుని యొక్క మంత్రి శివయ్య దేవుడు అంటే ఒక అతను ఉన్నారు. ఈ యొక్క శివయ్య దేవుడు అనేటువంటి ఒక మంత్రి ఒక బహుతిదే సతి గచ్చతి, చాలా కాలం ఇలా నడిచింది కదా రాజ్యాన్ని, చాలా కాలం ఆయన పరిపాలన చేస్తున్నాడు కదా. ఇలా గచ్చతి కాలం రాజ్యాన్ని పరిపాలన జరుగుతూ ఉండగా అతను ఒకానొక సందర్భంలో బహుతిదే, ఒక మంచి శుభ తిథి నాడు, ఒక మంచి శుభదినము నాడు, ఒక మంచి రోజున ఈ విధంగా ఆ యొక్క మంత్రి అనేటువంటి సచివుడు అనేటువంటి ఒక మంత్రి ఈ విధంగా ఆ యొక్క మహారాజుతో ఇలా చెప్పాడట. ఏమని అంటే ప్రియ పినాక భుజే జరటోభవత్. ఏమైంది అయ్యా, మీ యొక్క శక్తి అనేటువంటిది ఆల్మోస్ట్ కొంచెం క్షీణదశకు వస్తుంది అయ్యా. ఫలిత కేశమము, శరీరంలో ఈ యొక్క జుట్టు కాస్త ఫలితం అంటే కేశంలో కాస్త వయసు పెరిగేసరికి శరీరంలో ఉండేటువంటి మార్పులు చేంజెస్ అవుతూ ఉంటాయి. శరీరంలో బలం కూడా తగ్గిపోతూ ఉంటుంది, క్షీణించిపోతుంది. శత్రువులు దాన్ని ఆక్రమించుకోవడానికి చాలా ఈజీగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు రాజ్య పరిపాలన చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మహారాజా అని చెప్పేసి Is there any doubt? Is clear? Just confirm. Is clear my voice? Say yes or no. Is clear or not? Am I audible? Yes, good. Okay, right. बहुतिदे समये सति गच्छति
ప్రియ పినాక భుజే. పినాక భుజము అంటే బాగా బలిష్టంగా ఉన్నటువంటి భుజములు కొంతకాలానికి ఏమవుతుంది అంటే శరీరం కాస్త వృద్ధాప్యం అనేటువంటిది భయపడుతుంది. శరీరంలో ఉండేటువంటి ఆ యొక్క శక్తి, ఇంతకు ముందు ఉన్నటువంటి శక్తి కానీ, ఇంతకు ముందు ఉండేటువంటి పరాక్రమం కానీ ఆల్మోస్ట్ క్షీణిస్తూ ఉంటుంది అనమాట. జుట్టు కూడా పాలిపోతుంది, అంటే తెల్లగా అయిపోతుంది. ఆ యొక్క మహారాజును చూసి భయపడేటువంటి శత్రురాజులందరూ కూడా ఇప్పుడు ఆయన పైకి యుద్ధం చేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చేటువంటి స్థితి కలిగించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందన్నమాట. సో శిథిలీభవ పటు నిజావయవం, తన యొక్క బాగా ఇంతకు ముందు బాగా బలంగా ఉన్నటువంటి దృఢంగా ఉన్నటువంటి శరీర అవయవాలన్నీ కూడా ఇప్పుడు పట్టు తప్పుతున్నాయి. పట్టు తప్పుతున్న అర్థం ఏంటి? శిథిలం అవుతూ ఉన్నాయి. శిథిలం అవుతుంటే ఒక వయసు పెరిగేసరికి శరీరంలో ఉండేటువంటి మార్పు చేర్పుల వల్ల ఆ యొక్క శరీరంలో ఉండేటువంటి శక్తి కాస్త తగ్గిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క రాజ్యం యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క రాజ్యం ఇంకా కొంతకాలం బాగా బాగుండాలి, ఆ రాజ్యం పైకి శత్రువులు ఎవరు కూడా ఆక్రమించకూడదు అని చెప్పేసి చూసేటువంటి ఒక మంత్రి, రాజు యొక్క రాజ్యం యొక్క హితాన్ని కోరుకునేటువంటి ఒక మంత్రి ఆ యొక్క పరిస్థితులు అర్థం చేసుకొని రాబోయేటువంటి పెను ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ఈ యొక్క మహారాజుకి ఒక మంచి శుభదినము నాడు అతను ఒక సలహా ఇచ్చాడు, ఒక ఉపాయం చెప్పాడట. ఆయన పాపం చింతాకులుడు అయిపోయాడు. మహారాజు చాలా బాధపడిపోతున్నాడు. ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా స్టెప్ తీసుకోవాలి అనేటువంటి విధంగా ఆలోచన. అటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్, కరెక్ట్ నిర్ణయాన్ని ఒక సలహా రూపంలో ఇచ్చాడు ఈ యొక్క మహామంత్రి అయినటువంటి ఒక మంత్రి. సచివ అవదత్ బహుతిదే అన్నాడు. సచివుడు అనేటువంటి వాడు ఒక మంచి తిది నాడు ఈ విధంగా అవదత్ చెప్తున్నాడు. ఏమని అంటే, ఐమహన్ దుహితాతవ రుద్రమ నిఖిల కాకతి రాజ్య రమేశ్వరి భవితుమర్హతి శత్రు శిరస్యు యా కృతవతి చరణం కమలారుణాం అన్నాడు. ఇక్కడ చూడండి, అయ్యా మీరింత చింతించాల్సినటువంటి అవసరం లేదయ్యా. మీ యొక్క దుహిత అన్నాడు. ఇక్కడ దుహిత అంటే కుమార్తె, ఓకేనా? దుహిత అంటే పుత్రిక. సహజంగా ఆ రోజులో ఈ యొక్క బిడ్డ అనేసరికి చాలా తక్కువగా వాళ్ళు భావించేటువంటి పరిస్థితులు అనమాట. కానీ ఇక్కడ ఈ యొక్క రుద్రమదేవి పాపం ఆమె చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క విద్యలో కూడా మంచి మంచి పాండిత్యాన్ని సంపాదిస్తుంది. పురుషులతో సమానంగా తన విద్యా బుద్ధులన్నింటిలో కూడా తను ఆరితేరుతుంది అనమాట. ఆమెకు కూడా విద్య శిక్షణ నేర్పేటువంటిది ఈ యొక్క గురువు, ఈ యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన దగ్గరే విద్యా బుద్ధులను నేర్చుకుంటుంది. పురుషులతో సమానంగా తనకు పురుషుల కంటే కూడా ఎక్కువగా తన యొక్క బుద్ధిని పరాక్రమాన్ని చూపిస్తూ ఉందన్నమాట. ఆ యొక్క శక్తియుక్తులన్నీ తెలుసుకున్నటువంటి యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క మంత్రి గణపతి దేవుని యొక్క సచివుడు, మహారాజు యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు, మహారాజు యొక్క పరిస్థితి సరైన టైంకి సరైనటువంటి సలహాలని ఇస్తూ ఉండేటువంటి యొక్క మంత్రి చెప్తున్నాను అనమాట. అయ్యా మహారాజా, మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు. తవ దుహిత రుద్రమ, తవ దుహిత నీ కడుపున పుట్టినటువంటి ఒకనొక కుమార్తె అయ్యా రుద్రమదేవి నిఖిల కాకతి రాజ్య రమేశ్వరి. ఎవరటేమి? నిఖిల కాకతి రాజ్య రమేశ్వరి. రమేశ్వరి అంటే రమింపచేసేది. రంధాతు అంటే ఆ యొక్క పదంలో పులకించిపోతూ ఉంటారు. ఆ యొక్క ఆమె యొక్క పరిపాలనలో ఉండేటువంటి రాజ్యం అంతా కూడా పరమ సంతోషంతో ఉంటారయ్యా. ఆ యొక్క నిఖిలము అంటే సమస్త ప్రాణులు, ఏ ఒక్క జీవే కాదు, ఏ ఒక్క ప్రాణే కాదు, ఏ ఒక్క మనిషే కాదు, ఏ ఒక్క ప్రాంతానికి కాదయ్యా, సమస్తము నిఖిలము. నీ యొక్క సామ్రాజ్యం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా అందరూ ప్రజలు కూడా రమిస్తారయ్యా. చక్కగా ఆమె రాజ్య పరిపాలన చేయగలదయ్యా. ఆమె గొప్ప పరిపాలనా సామర్థ్యం కలిగి ఉన్నటువంటిదయ్యా. నిఖిల కాకతి రాజ్య రమేశ్వరి, నిఖిల కాకతీయ రాజ్యాన్ని రమింపచేసేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది తవ దుహిత రుద్రమ, నీ కుమార్తె అయినటువంటి రుద్రమదేవి భవితుమర్హతి, ఖచ్చితంగా ఈమె అర్హత కలిగినది. దేనికి అర్హత కలిగినది? మహారాణిగా మీరు నిర్ణయించడానికి సరైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిదయ్యా. భవితుమర్హతి శత్రు శిరస్సు యాకృతవతి చరణం కమలారుణం. మళ్ళీ ఆయన ఆలోచిస్తాడేమో, అరే ఒక స్త్రీ, అదే ఒక ఆడపిల్ల కదా, ఈమె శత్రువులతో ఎలా యుద్ధం చేస్తుంది అని అనుకుంటారేమో. అందుకని ఆయన ముందే చెప్తానమాట, భవితుమర్హతి శత్రు శిరస్సు యాకృతవతి చరణం కమలారుణం. ఆమె తన యొక్క సుకుమారమైనటువంటి పాదములు ఎర్రగా సందర్భాన్ని బట్టి మారిపోతుంది. స్త్రీ శక్తి అని ఎందుకన్నాము అంటే అక్కడ ఉండేటువంటి సందర్భాన్ని బట్టి ఆ యొక్క స్త్రీమూర్తి మారిపోతుంది. అక్కడ బిడ్డ యొక్క ఆకలిని చూసేటప్పుడు తల్లిలా ప్రవర్తిస్తుంది, భర్త యొక్క అవసరాలు చూసేటప్పుడు తన భార్యలా ప్రవర్తిస్తుంది, అలాగే ఒక రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అక్కడ ఒక ధర్మ దేవతలాగా ప్రవర్తిస్తుంది. అటువంటి శత్రువుల దగ్గర తను ప్రవర్తించాల్సినప్పుడు ఖచ్చితంగా చండి అమ్మవారి యొక్క రూపాన్ని ఆమె ప్రదర్శిస్తుందయ్యా. అంతటి గొప్ప సామర్థ్యం కలిగిందయ్యా. ఖచ్చితంగా ఆమె శత్రువుల యొక్క కంఠముల మీద తన యొక్క సుకుమారమైనటువంటి పాదములతో తొక్కి నుజ్జు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినదయ్యా. భవితుమర్హతి శత్రు శిరస్సు యాకృతవతి చరణం కమలారుణం. శత్రువుల యొక్క శిరస్సుల పైన తన యొక్క కమలం వంటి అరుణ సుకుమారమైనటువంటి పాదములు ఎర్రగా కందినటువంటి కమలాల వలె
తన యొక్క పాదములను ఆ యొక్క శత్రువుల యొక్క కంఠముల పైన పెట్టి తొక్కి వాళ్ళను దమనం చేయగలదు, అంటే వాళ్ళను అణచగలదు, వాళ్ళని కంట్రోల్ చేయగలదే అంతటి గొప్ప పరాక్రమవంతురాలు నీ యొక్క కుమార్తె. కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి కుమార్తెను పెట్టుకొని మీరు ఎందుకు అలా చింతిస్తారు మహారాజా, ఇగో ఈమెను మీరు యువరాణిగా చేయండి అని చెప్పేసి ఆమె యొక్క శక్తియుక్తులు తెలిసినటువంటి వాడు, చాలా ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు, తన యొక్క బల పరాక్రమాలు అవగాహన ఉన్నటువంటి వాడు ఈ యొక్క మంత్రి ఆ యొక్క మహారాజుకి ఒక సలహా ఇచ్చారట. ఓకేనా. అయి మహన్, ఓయు మహానుభావ, రుద్రమాతవ దుహిత, రుద్రమాదేవి మీ యొక్క కుమార్తె, నిఖిల కాకతి రాజ్యనమేశ్వరి, నిఖిలమైనటువంటి కాకతీయ సామ్రాజ్యాన్ని రమింప చేయగలదయ్యా. భవితు మరహతి శత్రు శిరస్యు యా కమలారుణం చరణం శిరస్యుకృతవతి భవితు మరహతి. ఈ విధంగా శత్రువుల యొక్క కంఠముల పైన తన పాదాల మోపి వాళ్ళని అణచగలని సామర్థ్యం ఉందయ్యా. కాబట్టి ఆమెను మహారాజును చేయండి. ఇంకేమున్నా చూడండి, సకల మిత్రజనేష్వ భయంకరి నిఖిల శత్రుజనేషు భయంకరి శివపరాం అభిషేచయ రుద్రమాం నిజధరాం ముదితాం కురు సప్రజాం అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అయ్యా ఇంతటి గొప్ప పరాక్రమవంతురాలు మీ కుమార్తెగా ఉన్నప్పుడు మీరు ఎందుకయ్యా చింతిస్తారు? సకల మిత్రజనేష్వ భయంకరి. ఇప్పుడు రాజ్యం అన్న తర్వాత శత్రురాజులు ఉంటారు, మిత్రురాజులు ఉంటారు, శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. శత్రువులను అయితే తను ఈ విధంగా ఇంతకు ముందు చెప్పినట్టుగా తను చండీగా ప్రవర్తిస్తూ ఉంటుంది, మంచి ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యం ఆమెకుంది. మరి మిత్రుజనుల యందు ఏం చేస్తుంది? చూడండి, సకల మిత్రజనేష్వ అభయంకరి. అభయంకరి అంటే వాళ్ళకు అభయాన్ని ఇస్తుంది, వాళ్ళకు ఏ విధమైనటువంటి భయాలు కలగకుండా, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా వాళ్ళని పెంచి పోషించగలదు. వాళ్ళకి అవసరమైన సరైనటువంటి రీతిలో వాళ్ళకి అవసరమైన సౌకర్యాలని ఇస్తూ ఉంటుంది. వాళ్ళకి కావలసినటువంటి ఏవైతే ఆయుధాలు కావాలో వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించారు మిత్రరాజులు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వారికి సరైనటువంటి ధన సహాయం కానీ, వస్తు సహాయం కానీ, ఆయుధ సహాయం కానీ అన్ని చేస్తూ వాళ్ళని రక్షిస్తూ ఉంటుందయ్యా. మిత్రులకు అభయంకరి, మిత్రులకు భయాన్ని తొలగించేటువంటిది, మిత్రులకు అభయంకరి, మిత్రులకు భయం లేకుండా చూసుకునేటువంటిది. నిఖిల శత్రుజనేషు భయంకరి, నిఖిలమైనటువంటి శత్రుజనులకు కూడా భయాన్ని కలిగించేటువంటిది, వాళ్ళకు నిద్ర కూడా పట్టకుండా చేయగలిగినటువంటి గొప్ప పరాక్రమవంతురాలు నీ కుమార్తెగా ఉన్నప్పుడు శివపరామభిషేచయ రుద్రమామయ, ఈ యొక్క శివపరామ అభిషేచయ, ఈ యొక్క రుద్రమదేవి అమ్మవారితో సమానమయ్య ఆమె. అటువంటి ఆమెను మీరు నిర్భయంగా ఆమెను మహారాణి చేయండి అయ్యా. నిజధరా ముదితాం కురు సప్రజాం. ఈ విధమైనటువంటి రక్షణ ఉన్నటువంటి ఈమెను కనుక మహారాజుని కనుక చేస్తే మీరు ఈ యొక్క ప్రజలందరికీ కూడా చిరకాలం కూడా వాళ్ళకి మంచి చేసినటువంటి వారు అవుతారయ్యా, ప్రజలందరికీ కూడా గొప్ప హితాన్ని చేసినటువంటి వారు అవుతారయ్యా అని చెప్పేసి అతను ఈ యొక్క మహారాణి గురించి, తన యొక్క శక్తియుక్తుల గురించి చెప్పి ఈ యొక్క మహారాజుని ఇలా ఒప్పించడానికి ఒక మంచి రోజుని ఇలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది నిశమ్య వచః సచివస్య నృపతిరాప ముదాం పరమాం తదా జనపదేషు పురేషు చ ఘోషణాధ్వనిరభూద్వలయన్ విదిశే దిశ అన్నారు. అయితే ఇక్కడ మహారాజు చూశాడు, అవునా నా యొక్క కుమార్తె ఇంత శక్తివంతురాలని దానికి అర్థమైంది. ఆ యొక్క మంత్రి యొక్క సలహాలు, తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా చూశాడు. అయితే ఒక పని చేద్దామయ్యా ఓ మంత్రి, ఇక మీరు అనౌన్స్ చేయండి, నా యొక్క కుమార్తె అయినటువంటి యొక్క రుద్రమదేవిని నేను మహారాణిని చేస్తున్నానని చెప్పేసి అందరి చోట్ల కూడా వ్యాప్తి చేయండి. ఆ యొక్క విషయాన్ని సమస్త ప్రజలకి కూడా, ప్రజానీకానికి కూడా తెలిసే విధంగా మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఇది నిశమ్య వచః సచివస్య, సచివుని యొక్క మాటలన్నీ నిశమ్య విన్నాడట. విని తత్ నృపతి రాప, ఆ యొక్క నృపతి ఇప్పుడు అతని యొక్క మాటలు విని ఆ యొక్క నృపతి చాలా పరమానంద భరితుడైపోయాడు. అయ్యో నా యొక్క కుమార్తె, నా దగ్గర ఉన్నటువంటి కుమార్తె యొక్క శక్తిని నేను సరిగా గమనించలేదని చెప్పేసి అతను ఇప్పుడు తెలుసుకున్నాడు కదా. ఇప్పుడు తెలుసుకొని పరమం ముదా అన్నాడు. ముదా అంటే చాలా ప్రేమగా, అపారమైనటువంటి ప్రేమతోటి ఆ యొక్క కుమార్తెని మహారాణి చేయడానికి ఎంతో గొప్పగా పరమ సంతోషం. జనపదేషు పురేషు చ ఘోషణ ధ్వనిరభూదయన్ అబుధ్వలయన్ అన్నాడు. అయ్యా ఈ యొక్క విషయాన్ని జనపదేశు అంటే జనపదములు అంటే జిల్లాలు. ఇప్పుడు మనం జిల్లా అంటున్నాం, డిస్టిక్ అంటున్నాం కదా. ఈ డిస్టిక్ అంటే అప్పుడు జనపదం అనమాట. సో ఈ యొక్క జనపదాలలోకి, అలాగే రకరకాల మండలాల్లోకి, రకరకాల గ్రామాల్లోకి కూడా ఈ యొక్క వార్తని మీరు వ్యాప్తి చేయండి. ఈ యొక్క విదిశో దిశ, ఈ యొక్క మహారాణిని చేస్తున్నాము, ఈ యొక్క రుద్రమదేవిని అనేటువంటి వార్తని మీరు ఈ యొక్క జనపదములలోకి మీరు ఈ యొక్క వార్తని పంపించండి అని చెప్పి ఆ యొక్క మహారాజు అక్కడ ఉన్నటువంటి మంత్రికి ఆదేశిస్తారు. ఓకేనా? ఇస్ క్లియర్? ఏనా అర్థమవుతుందా? సర్వే శృణ్వంతివా? ఇస్ క్లియర్ ఆర్ నాట్? ఎస్, ఓకే, రైట్, గుడ్. ఓకే, చూద్దాం. ఇది రైట్, ఓకే, చూద్దాం. ఇది నిశమ్య వచః సచివస్య
నృపతిరాపముదాం పరమాం తదా జనపదేషు చ పురేషు ఘోషణధ్వనిం అభూద్వలయన్ విదిశో దిశ దిక్కులన్నీ. దిశ అంటే దిక్కుల 4 దిక్కులు, ఇక్కడ 8 దిక్కులు. ఆ యొక్క రాజ్యం ఎంతవరకు అయితే విస్తరించి ఉందో అంతవరకు కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క వార్తని చేరవేయండి, అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి. అంటే ఇక్కడ విషయం ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క వార్త కనుక ఎవరైతే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ వింటారో, అక్కడ వింటే సామంత రాజులందరూ ఒక విధంగా ప్రవర్తిస్తారు, శత్రు రాజులందరూ వాళ్ళకి మరొక విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ యొక్క వార్త తెలిసిన వెంటనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ తర్వాత వచ్చేటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈయన ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. ఈ మహారాజుకు చెప్తున్నాను అనమాట. ఈ యొక్క వార్తని మొత్తం ఇంతకు ముందు అందరూ కూడా శత్రు రాజులందరూ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ యొక్క రాజ్యంపైకి దండయాత్ర చేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నారు కదా. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వార్తని తెలియచెప్పాలి, అది ఈ యొక్క మహారాజు యొక్క ఉద్దేశం ఒకటి. కాబట్టి ఆ యొక్క మహామంత్రి చెప్పినటువంటి విషయాన్ని విని ఈ వెంటనే ఈ యొక్క వార్తని అందరికీ కూడా తెలియచేయండి, సమస్త ప్రజలకి కూడా తెలియచేయండి అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా తను వార్తని తనకి మహామంత్రికి చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇంతవరకు మనం లెసన్ ని స్టాప్ చేద్దాం. మనం రిమైనింగ్ లెసన్ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఈజ్ ఇట్ క్లియర్? ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందమ్మా ఈ స్టోరీలో? ఇంకా ఈ యొక్క రుద్రమదేవి గురించి చెప్పాలి అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి విషయాలకి అక్కడ ఇంకా మరి కొన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. మరి నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఓకేనా? కేవలం పాఠంలో ఉండే విషయాలు కాకుండా చరిత్ర మనం తెలుసుకోవాలి, రుద్రమదేవి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ రోజుల్లో తను చేసినటువంటి తను చూపించినటువంటి యుద్ధ ప్రతిభ, తన యొక్క పరాక్రమం, తన యొక్క ధైర్య సాహసాలు, తన యొక్క రాజనీతి తెలివితేటలు, తను ఎక్కడ ఎలా ఇప్పుడు రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించాలి అంటే అసలు అధర్మంగా ఉంటే ఎలా ఉంటుందో కూడా తెలియాలి కదా. సో తన యొక్క శక్తియుక్తులు కావచ్చు, తన యొక్క ధర్మ నీతి కావచ్చు, ఇంకా తను సాధు జనుల పట్ల తను చూపించినటువంటి ఆ యొక్క ఆదరణ భావం కావచ్చు, అలాగే శత్రువులను తను ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క విధి విధానం కావచ్చు, అవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. అది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఓకేనా? సర్వే నేను ఈ క్లాస్ లో మీకు ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, చెప్పే విషయం ఏంటంటే, ఆ యొక్క నోట్స్ ఆల్రెడీ నేను పంపించడం జరిగిందన్న మీ అందరికీ వచ్చింది, ఒకసారి చూసుకోండి, మీకు ఈ బుక్స్ లో చూసుకోండి. నేను ఒకసారి మళ్ళీ రిజెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఈస్ క్లియర్? ఈస్ దేర్ ఎనీ డౌట్ ఇన్ దిస్? ఎవ్రీబడి? किमपि सन्देहमस्ति वा अत्र अस्मिन् विषये? ఒక 6 పోయమ్స్ చెప్పుకున్నట్టున్నాం కదా. Is clear or not? Is there any doubt? No doubts. Good. Very good. Thank you so much everyone. Thank you so much. Have a nice day all of you. All the best for next class. We will meet in the next class. రేపు మళ్ళీ కలుద్దాం మనం. ఓకే? రైట్. బై బై.